కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. అంటే ఇప్పుడు శోభన బాబు గారు అనగానే యాజ్ యూజువల్ గా సార్ అండ్ చెప్పినట్టు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారు. మా నాన్నగారు రాని వద్దన్నారు, ఇంకా అలానే అంతే. దే రెస్పెక్టెడ్ ఎవ్రీథింగ్ వాట్ హీ డిజైన్ ఫర్ దెమ్. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చేసుకున్నారు. ఇలానే ఉందామమ్మా, మనం ప్రైవేట్గా ఉందాము, మన ప్రైవేట్ లైఫ్ మనం ప్రైవేట్గా ఉంచుకుందాం, యూనో మూవీ ఫీల్డ్ వద్దన్నారు. అలానే ఆయన ఏదైతే చెప్పారో అది దే ఫాలో ఇట్. ఓకే. సో ఇప్పుడు శోభన్ బాబు గారు ముగ్గురు కూతుర్లు ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ అండి. మా మా ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ మదర్, షీఈ్ ది ఎల్డెస్ట్ డాటర్ అనమాట. సో ఆవిడ షీజ్ అ హోమ్ మేకర్ ఓన్లీ. మా పెద్దమ్మ ఆవిడ. మా రెండవ పెద్దమ్మ షీజ్ ఇన్ న్యూ జెర్సీ, యుఎస్ లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ లో వన్స్ ఆర్ ట్వైస్ వస్తూ ఉంటారు. మై మామ్ ఇస్ ద థర్డ్ డాటర్. తన పేరు నివేదిత యాక్చువల్లీ. ఇప్పుడు తను షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్. సో షీ హ్యాస్ హర్ ఓన్ మ్యూజిక్ క్లాసెస్. అప్పుడప్పుడు కచేరీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఈవెన్ ఇప్పుడు ఆ మ్యూజిక్ సంబంధించిన డిగ్రీ ఆల్సో షీఈ్. బట్ తాతగారు చిన్నప్పుడు వీళ్ళకి క్లాసికల్ డాన్స్, కూచిపూడి, సింగింగ్ నేర్పించారంటే మా మదర్ నేర్చుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి. వోకల్ మ్యూజిక్, వీణా షీ ప్లేస్. సో షీస్ ఇంటూ మోర్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. డాన్స్ కాదు, బట్ మోర్ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే ఓకే ఓకే. బట్ వాట్ అబౌట్ ముగ్గురు అల్లుళ్ళు? చాలా మంది తెలియాలి. సో మా సురక్షిత్ వాళ్ళ ఫాదర్ హీస్ అ డాక్టర్. ఆయన పేరు డాక్టర్ శరత్. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి చదువుకున్నారు ఆయన. తర్వాత అపోలో హాస్పిటల్లో హీ యూస్ టు వర్క్. మా రెండో పెద్దనాన్న గారు హీస్ ఇన్ యుఎస్. ఆయన ఇక్కడ ఎన్ఐటీలో సివిల్ అయిపోయి తర్వాత హీ మూవ్ టు సాఫ్ట్వేర్ లైన్. అక్కడ ఒక ఫర్మ్ ఉంది, కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని బిజినెసెస్ ఉన్నాయి. మా డాడ్ వచ్చేసి ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ విజయవాడ యాక్చువల్గా. విజయవాడ ప్రాపర్ ఈడుపుకోలు అనే విలేజ్ ప్రాపర్. 5th దాకా అక్కడ ఉన్నారు. తర్వాత ఈ మూవ్ టు వైజాగ్. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఎర్లియర్ కదా, మై డాడీస్ డాడ్ ఇస్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. సో ఈయన బీటెక్ అక్కడ అయిపోయింది. తర్వాత హీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ టీచింగ్ లైన్ ఓన్లీ. చెన్నైలో సత్యభామ యూనివర్సిటీ. పోస్ట్ మ్యారేజ్ హీ కేమ్ టు చెన్నై. He started off in teaching line. He also worked for Citibank. Yeah, and after 3-4 years of teaching line, appudu software boom ochindi. Okay. So that's where he moved to software line. Software lo he went up the ladder, almost vice president daaka ellaru. So Southeast Asia and Citibank Southeast Asia ki ayane head ayyaru basically. Tarvata he exited out. ఇప్పుడు ఆయన హీ ఆల్సో రన్స్ కళ్యాణ మండపం మనకి ఉంటుంది, విజయవాడ మచిలీపట్నం హైవే పైన ఉంటుంది. బట్ డాడీ చెన్నైలోనే ఉంటారు. చెన్నైలోనే ఉంటారు, బట్ ఈస్ వెరీ ఆఫ్ అండ్ ట్రావెలింగ్. చెన్నై విజయవాడ ట్రావెల్ చేయటంలో ఆయన. కానీ శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన ముద్దులు అల్లుడు ఎవరు? అంటే డెఫినెట్ గా ఒక్కళ్ళే ఉంటారు. అంటే అట్లా అంటే అందరూ బాగానే మాట్లాడేవాళ్ళండి. నథింగ్ అంటే మరీ క్లోజ్ ఇట్లా ఏం కాదు. బట్ ఎందుకంటే మా ఇల్లు మా తాతగారు చాలా దగ్గర ఉండేది. సో వీఆర్ జస్ట్ 5 minutes అవే. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ వీక్లీ 3 or 4 times విజిట్ ఉండేది బేసిక్లీ. సో మా ఇంటికి వచ్చేవాళ్ళు. హీ యూస్ టు స్పెండ్ 1 hour టైం. సో అట్లానే మా పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్తారు. మా పెద్దమ్మాళ్ళ ఇల్లు, మా ఇల్లు, మా తాతగారు ఇల్లు అంతా ఒక సర్కిలే బేసిక్లీ. జస్ట్ హార్డ్లీ 5-6 minutes అవే. సో అట్లా. ఎందుకంటే మీ అమ్మగారు లాస్ట్ కూతురు కదా, అందుకని మేబీ ఎక్కువ ఇష్టం ఉండొచ్చు అల్లుడు. అంటే అలా స్పెసిఫిక్ గా ఇంక్లినేషన్ ఏం లేదండి. లైక్ ఎవ్రీవన్ వర్ ద సేమ్ బేసిక్లీ. మేము కాన్స్టెంట్ అడ్వైస్ యూస్ టు బి దర్. లైఫ్ లో ఇలా ఉండాలమ్మా, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని హీ యూస్ టు కీప్ అడ్వైస్. వాళ్ళు కూడా చెప్తారు. చెప్తారు. ఓకే. ఎలా అంటే ఆయనకి బిజినెస్ కూడా ఐ థింక్ రిస్క్ క్యాపిటల్. ఆయన ఎప్పుడు బిజినెస్, హీ వాస్ నెవర్ ఇంటూ బిజినెస్ అన్నమాట. ఆయన ఓకే సంపాదించిన మనీ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి, అది ఇన్ కేస్ సిటీలో కలిసి వచ్చిందంటే రెంటల్ గా మార్చడం, లేకపోతే అలా ల్యాండ్ గా ఉండిపోద్ది అంతే. అంతేగాని ఇక్కడ బిజినెస్ వెంచర్ చేద్దామని హీ వాస్ నెవర్ ఇంటూ బిజినెస్. ఆయన అంటే ఐఎమ్ అ వెరీ పువర్ బిజినెస్ మ్యాన్ అని ఆయనే అంటారు. అసలు అప్పులు చేయడం కూడా భయం అంట కదా. ఏది రిస్క్ తీసుకోరు, అప్పులు చేయరు, లోన్స్ తీసుకోరు. అంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు లైక్ దట్స్ వాట్ ఐ సెడ్ కదా, ఇప్పుడు మేమందరూ కూడా మా టైం, నేనైనా సురక్షిత్ అయినా వాట్ ఎవర్, ఇప్పుడు మేము ఈ జనరేషన్ అయినా కూడా మేము ఒక లోన్ తీసుకుని ఒక దీనిలో చేద్దాం ఎప్పుడు అనుకోం. మనకి 100 rupees ఉందంటే 100 rupees లోపలే ప్లాన్ చేసుకుందాం అనుకుంటాం. ఆ లోన్ తీసుకుని లెట్స్ మేక్ ఇట్ బిగ్ అనేది నాకు ఉండదు, మా ఎవరికి లేదు. సో అదే పాలసీ అలవాటైంది. కానీ ఒకటి అయితే అడుగుతాను, నిజం చెప్తారా? అసలు మీ తాతలు ఇచ్చిన ఆస్తిని ఏమైనా కరిగించారా?
అంటే దాన్ని ఎక్కువ కాదు మీ disturb వైఫ్ అక్కడ నుంచి పొరపాటు కానీ రీఇన్వెస్ట్ కూడా చేయరాదు అక్కడే అలా. ఏమండి ఇది మా 10th year మ్యారేజ్ అయ్యి. అలానే ఉంది. యా అంటే దాన్ని యూజ్ చేసుకుని లెట్స్ బిల్డ్ ఆన్ దట్. కాదండి అంతలా ఊపారు ఎందుకు? అంటే వాళ్ళకి ఏదైనా అడిగారా? ఇమోషనల్ లేదు అది వాళ్ళకి ఒక ఇమోషనల్ కనెక్షన్ లాగా. ఇంకా అది చెన్నై అంటే మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. అట్లా మనం కొత్తగా సంపాదించి యాడ్ చేయకపోయిన పనులు దాని అసలు ఏం చేయొద్దు, అందరూ అదే నమ్ముతారు. టు బి ఫ్రాంక్ ఆల్ ద కజిన్స్. మీ మామగారు కూడా శేషు మామగారు కదా, ఆయన కూడా అసలు ఒక్కటి కూడా అమ్మదా? లేదు. అదేంటండి సగం అన్ననగర్ మీదే అంటారు. అది లేదులేండి అది హైప్. కానీ బట్ ఎగ్జిస్టింగ్ ఏది మేము మూవ్ చేయాలి లేకపోతే చేయాలి అనుకోలే. అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో కదా మోస్ట్లీ ప్రైమ్. అన్ని ల్యాండ్స్ కూడా. అంటే ఆయన తీసుకున్నప్పుడు ఇంకా ప్రైమ్ కాదు, ఇప్పుడు ప్రైమ్ అయిపోయింది. పందులు తిరుగుతున్నాయంట జయసుధ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ కొనుక్కమ్మా అన్నాడు, ఇక్కడ ఏంటంటే పందులు తిరుగుతుంటే ఇక్కడ అప్పట్లో అన్నానగర్ హారిబుల్. ఇప్పుడు అదే 100 కోట్లు అయిపోయింది అంటున్నారు. అంటే హీ యూస్ టు ఆయన అది చేసేవాళ్ళు అండి. అంటే షూటింగ్ లేని టైంలో యూస్ టు గో అరౌండ్ ద సిటీ అనమాట. ఆయనను ఆయన కొలీగ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే ఆయన అసిస్టెంట్స్ ఎవరైనా తీసుకుని యూస్ టు గో అరౌండ్. అంటే ఆయన యూస్ టు గెస్, ఓకే సిటీ ఇప్పుడు ఈ లిమిట్ దాకా ఉంది, దిస్ మైట్ బి పార్ట్ ఆఫ్ ద సిటీ ఒక 5-6 years అక్కడ కొందామనే ఉద్దేశంతో దట్స్ హౌ ఆల్ దిస్ హ్యాపెండ్ బేసిక్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎక్కడో మూలలో 25 acres 30 acres దొరుకుతుంది కూడా కొనేవాళ్ళు కాదు. అది కరెక్ట్ గా కొంచెం సిటీకి ఎంత దూరంలో ఉంది అనే రీజన్ చూసుకునేవాళ్ళు బేసిక్లీ. అలాంటి స్పాట్స్ యూస్ టు ఐడెంటిఫై. కానీ ఒకనొక టైంలో మీ మామ శేషు గారు బిజినెస్ చేయాలి, నాకు ఇన్వెస్ట్మెంట్కి ఇంత డబ్బు కావాలి, ఒక ల్యాండ్ కొనాలని అడిగితే ఒక బిరువా ఓపెన్ చేసి ఒక పెద్ద డాక్యుమెంట్స్ అని అక్కడ పెట్టేసి, ఇవన్నీ మన ల్యాండ్సే, ఎక్కడ కడతావు కట్టే, ఎంత కావాలో తీసుకో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పు, పక్కన ఇంకో బీరువా ఉంది దాని నిండా ఉన్నాయి, మళ్ళీ అవిస్తా. అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ఆయన? అంటే చెప్తే అంటే సోంబేర్ అయిపోతారు, సోమర్ అయిపోతారు, ఇంత ఉంది కదా మాకు, అంటే ఏంటి మేము పని చేయకూడదన్న, అంటే లేజినెస్ వచ్చేస్తుందన్న భయంతో తాతగారి. అంటే ఒక విధంగా అది ఉండేది. అంటే వీళ్ళకి అంటే లేజినెస్ వస్తుందన్న ఒక ఆస్పెక్ట్, అట్ ద సేమ్ టైం లైఫ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోద్ది. అంటే దే షుడ్ నో హౌ టు వాల్యూ పీపుల్. ఇప్పుడు మన కింద పనిచేసే వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ హార్డ్షిప్ వీళ్ళకి అర్థం అవ్వాలంటే వీళ్ళకి కూడా కొంచెం హార్డ్షిప్ నుంచి వెళ్తేనే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ లైఫ్ అన్న ఉద్దేశంతో హీ యూస్ టు బిలీవ్. సో అందుకనే హీ యూస్ టు నెవర్ ఎక్స్పోజ్ అలాట్ బేసిక్లీ. సో దెన్ ఓన్లీ దే విల్ కనెక్ట్ విత్ ద అదర్ పీపుల్, దే విల్ నో వాట్ ఇస్ ద డిఫికల్టీ ఆఫ్ ది అదర్ పర్సన్ అనేది దే విల్ అండర్స్టాండ్ అనేది ఆల్సో హీ బిలీవ్. సో ఆ పెయిన్ తెలియాలి. అండ్ హీ యూస్ టు ఆఫర్ అడ్వైస్. ఇప్పుడు లైక్ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే వాట్ ఎవర్, ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని నువ్వు బాగా చూసుకుంటే వాళ్ళే మిమ్మల్ని బాగా చూసుకుంటారు అనేది దట్ ఆల్సో యూస్ టు కీప్ టెల్లింగ్ us actually. ఇప్పుడు శేషు మామ గారు ఏం చేస్తున్నారు? ఒకే ఒక కొడుకు కదా శోభన్ బాబు గారికి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు ఆయన కూడా ఇంచుమించు. ఉంటారండి. ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ అసెట్స్, దే హ్యావ్ అసెట్స్, సో దే కన్స్ట్రక్ట్ అండ్ దే రెంట్ ఇట్ అవుట్. అంతే. పోన్లే సినిమా ఇండస్ట్రీలో లెగసీ కంటిన్యూ అయిపోయినా తాతగారికి ఇష్టమైన రియల్ ఎస్టేట్. ఫైనాన్షియలీ నన్ ఆఫ్ దెమ్ టేక్ టూ మెనీ రిస్క్స్ అండి. ఇప్పుడు ఆయన లక్కీగా ఏంటంటే మా తాతగారికి వచ్చిన సన్ ఇన్ లాస్ కూడా సేమ్ మైండ్ సెట్. థర్డ్ జనరేషన్ అదే చెప్తున్నారు. అంటే మా ఫాదర్ గానీ మా పెద్దనాన్న గారు కానీ నన్ ఆఫ్ దెమ్ టేక్ దట్ రిస్క్. సన్ ఇన్ లాస్ ఇప్పుడు గ్రాండ్ సన్స్ తో సహా ఎవరు ఆ ఉన్న ప్రాపర్టీని డిస్టర్బ్ చేద్దాం అనుకోరు. అయితే కష్టపడి సంపాదించి యాడ్ చేద్దాం అంటే ఏదో లోన్స్ తీసేసుకొని రిస్క్ పెట్టుకో. నోబడీ హ్యాస్ దట్ మైండ్ సెట్. ఓకే. సో అప్పుడు 100 కోట్లు ఉన్నది ఈ రోజు 1000 కోట్లు ఉండొచ్చు, రేపు 10,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంతే కదా? అంటే బట్ అందుకని 10,000 తెలుసా అండి అసలుకి ఎంత ఉందో ఏంటో, ఎక్కడ ఉన్నాయో మీకు? అంటే ఒక రోజు పడుతుంది చెన్నైలో ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో చూడటానికి శోభన్ బాబు గారికి అంటారు. అంటే అది మరీ హైప్ లేండి, అంత లేదు. బట్ we have more than decent financial strength. But I would say మీడియా చెప్పేంత ఇదే ఉండదు బేసిక్లీ. నేను మీడియా చెప్పలేదు, మనుషులే చెప్తే విన్నాను. అంటే మనుషులకి మీడియా ఫీడ్ చేసి కంబైన్ ఆల్ ప్రాపర్టీస్ డివైడ్ అమంగ్ కిడ్స్ అన్ని కలిపితే డెఫినెట్లీ 1 day పడుతుంది. అంటే ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ప్రాపర్టీస్ అందరికి కలిపితే దెన్ ఇట్ విల్ బి. బట్ ఈక్వల్ గా ఇచ్చారా తాతగారు అందరికి ఆస్తులు కూతురుకి కొడుకుకి? ఫైన్ అండి. అంటే మోస్ట్లీ గ్రేట్. అంటే ఆయనకి అది ఉంది మైండ్ లో, కూతుర్లకి కొడుకుకి ఒకేలాగా ఇవ్వాలని. కానీ మనకు ఉంటుంది కదండి ఇంట్రెస్ట్, డెఫినెట్ గా అట్లీస్ట్ తెలుసుకోవాలి ఆయన గురించి. ఇంత విన్నాం కదా, ఒకరోజు
కృష్ణ గారిని తీసుకొని సరదాగా అలా వెళ్ళొద్దు అని చెన్నై తనకు తెలుసు, ఐ మీన్ ఆబ్వియస్లీ వెళ్తా ఉంటాం కదా చెన్నైకి, షీ నోస్ దట్. యూ షుడ్ విజిట్ ద హౌసెస్ మంచి, అంటే అట్లీస్ట్ మీరు ఈసారి చెన్నై విజిట్ చేసినప్పుడు చెప్పండి. నన్ను కూడా తీసుకెళ్తారా? థ్యాంక్ యూ. సూపర్. కానీ ఇప్పుడు మీరు సేమ్ వాల్యూస్ తో పెంచుతున్నారా బాబుని? మీ వాడు పైన బెడ్రూమ్ అడిగితే బెడ్రూమ్ వేసి ఇచ్చారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మా ఓన్ స్కూల్లో చదువుతున్నాడు మా వాడిని, అండ్ వాడి పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, బయట నుంచి చూడమే. అంటే మాక్సిమం గ్రౌండెడ్ గానే పెడతాను చూస్తాము. సో కానీ ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ బాబుని మీ స్కూల్లోనే చదివించడం. మీ డైరెక్టర్స్ అండ్ ఫౌండర్స్ అంటే అందరికి తెలుసు మీ బాబుని. పిల్లలతో ఎలా ఉంటాడు బాబు అసలుకి? అసలు అదేం ఉండదు. దట్స్ ద థింగ్. ఇన్ఫాక్ట్ అందరికంటే వీటితో ఇంకెక్కువ స్ట్రిక్ట్ కొండమని చెప్తాం. దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్ జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్. అంటే స్కూల్ వెళ్ళామంటే మీరు చూసారు కదా, స్కూల్లో వాడి మోడ్ వేరు ఉంటది, ఇంట్లో వేరు ఉంటది. హీ నెవర్ ట్రీట్స్ అస్ యాజ్ పేరెంట్స్. మమ్మీ డాడీ సమ్ టైమ్స్ ఇంటికి వచ్చి మ్యామ్ అంటాడు, రే అయిపోయింది స్కూల్ అయిపోయింది. వాడిని ఆఫీస్ కూడా రాడు వాస్తవానికి. మీ రూమ్ లోకి లేదు, వాడు బస్సెస్ ఉంటాయి, క్యాంపస్ బస్కి వస్తాడు, బస్కి వెళ్ళిపోతా ఉంటాడు. ఓ మీ కార్ లో కూడా రారు? అంటే ఇంకా తప్పదు, బస్ మిస్ అయ్యాడు, ఆ రోజు లేట్ అవుతుందంటే నేను చెప్తాను నేను తీసుకెళ్తానని, లేకపోతే బస్సే బేసిక్. ఓకే, సూపర్ అండి. సో మాక్సిమం గ్రౌండెడ్ గానే చేస్తాము. నో స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్. ఓకే, సో ఇది ఇలా పెంచాలి అయితే. సో వాళ్ళ స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి, వీళ్ళేమో ఈ క్లాస్ బెంచ్లో వెళ్ళారు. నేను వీళ్ళని ఫాలో అయ్యి వెనకొచ్చాను. పాపం మా వాడిని మాత్రం స్కూల్ బస్లో పంపించారు. వస్తుంది టైం, మాకు వస్తుంది, మేము పెడతాం యాక్మీ ఇంకొక ఏదో ఒకటి యాడ్ చేస్తాం, యాక్మీ శోభన్ బాబు స్కూల్స్ అని పెడతాం. కానీ స్కూల్ పెట్టాలనేది తాతగారి కోరిక అప్పుడు. యాక్చువల్గా మా తాతగారికి ఉండేది. వన్స్ ఫినాన్షియలీ కొంచెం స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తే యూనో ఒక ఫంక్షన్ హాల్ కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, ఈ సర్వీస్ సెక్టరే ఆలోచించే వాళ్ళు ఎక్కువ బేసిక్లీ. స్కూల్ అనేది ఈ డెఫినెట్లీ హ్యాడ్ అ థాట్, బట్ ఆబ్వియస్లీ ఆయన ఇంక్లినేషన్ దాని టువర్డ్స్ లేదు. ఇప్పుడు ఆయన చేయాలంటే హీ హాస్ టు గెట్ సమ్ వన్ అండ్ రన్ ఇట్ త్రూ సమ్, బికాస్ ఆయన హీ వాజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఇన్ షూటింగ్. అండ్ లకీలీ మా రెండు ఫ్యామిలీస్, అంటే మై మామ్ అండ్ డాడ్ అండ్ హర్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఎడ్యుకేషన్ లైన్, ఎస్పెషలీ మై డాడ్ సైడ్ అండ్ హర్ పేరెంట్స్. Luckily, we had this thought about education, and that's how we started the school. Acme. Yeah. Okay. We are very clear. Ante US unnappudu kuda we never want to settle back in US anamata. We always want to come back. So aa unna time lo we were there for 6-7 years. Yeah, 6-7. So we potentially made sure we got enough experience regarding education and all. And US lo unnappudu we used to work for schools and all, oka 3-4 years. Boston area lo we used to work anamata. 3-4 schools we were associated. Tanu, she's a US Montessori certified teacher actually. And nenu I used to work with 3-4 schools in coding and curriculum design and all of it. So atla we liked certain aspects akkada atla practical education atla chestunnaru enti anedi. At the same time mana Indian syllabus ela untundi, mana Indian framework ela untundi, deen positives unnai. So we wanted to mix it up, and then we started this integrated curriculum school. And integrated. Yeah. So that's why we are like IB integrated. It's integrated along with some Indian standards, basically. Okay. Because akkada first grade nunchi they don't pay so much attention to writing and all. But ikkada mana mode of testing is still on paper, writing. Like India lo we are still supposed to write exams only according to the board or whatever. So akkada, for example, spellings avsaram ledhu. Akkada exam lo on laptop, so ఈవెన్ ఆటో కరెక్షన్ లో స్పెల్లింగ్స్ అన్ని ఫిక్స్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఇంకా యూనివర్సిటీ లెవెల్ లో కూడా మన ఎగ్జామ్స్ రాయాల్సిందే. సో సర్టన్ మోడిఫికేషన్స్ యూ హ్యావ్ టు డూ వాట్ సాటిస్ఫైస్ అవర్ కంట్రీ నీడ్స్. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళు చేసేది బాగానే ఉంటాయి. హౌ దే ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ అని, ఇప్పుడు మీరు స్కూల్లో చూస్తే యూ వుడ్ హావ్ సీన్ ద రీడింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సర్టన్ ఆస్పెక్ట్స్ వి అడాప్టెడ్ ఫ్రమ్ దట్ అండ్ దెన్ వి పుట్ ఇట్ హియర్. కానీ తాతగారికి స్కూల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, పెట్టాలన్న కోరిక ఉందన్నారు కాబట్టి శోభన్ బాబు స్కూల్స్ స్టార్ట్ చేయలేదు ఎందుకని మీరు? అంటే యాజ్ ఐ సెడ్ కదా, లైక్ ఆయన మాకు నేర్పించింది ఏంటంటే build your own identity and don't carry forward your existing whatever your parents or me or give, that is fine, but what are you anedi you try to stand out, that if it adds it's always a bonus kada ani. So aa mindset e maaku undedi. That's why I said kada ippudu nenu Guntur lo unna kuda
90% నన్ను అంటే నాతో పాటు చాలా రోజులు ట్రావెల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా మంది తెలియదు కూడా తెలియదు ఇట్లా పలానా ఫ్యామిలీ నుంచి వస్తున్నానని. I don't like to expose it also, basically. Okay, So okay. we try to build what we are and then we take it forward. ఈవెన్ లోకల్ పొలిటీషియన్స్ కూడా దే డోంట్ నో 90 హూ they యు don't ఆర్. know. Yeah. జనరల్లీ మేము ఎట్లా అంటే బలా యాక్మీ స్కూల్ డైరెక్టర్స్ వీళ్ళు అట్లానే ఎక్కువ ఫేమస్ దాన్ Yeah. వాట్ ఆర్ హిస్ రూట్స్ వాటికన్నా. Hmm. ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ మేము యూఎస్ నుంచి షిఫ్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ రెడీగా ఉన్న బిజినెస్ ఉంటాయి. మా పేరెంట్స్ ఆర్ ఇంటూ 30 years ఇంటూ కాలేజెస్ కదా, అది చూసుకోవచ్చు, తనకి ఆల్రెడీ తన సైడ్ ఉన్నాయి. బట్ నో వీ వాంట్ టు డూ సంథింగ్ విచ్ వేర్ వీ కెన్ టుగెదర్ బిల్డ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. సో బట్ చెన్నై ఆర్ హైదరాబాద్ ప్లాన్ చేస్తారు కదా, Hmm. ఎందుకని చెన్నై హైదరాబాద్ కాకుండా గుంటూరు అంటే అంటే అటాచ్మెంట్ లైక్ అంటే మీ వాళ్ళ ఫాదర్ ఉన్నారన్నా లేకపోతే మీరు చూసిన స్కూల్ ద సైట్ వాస్ ఆల్రెడీ దేర్ అనమాట. రైట్ ఫ్రమ్ 2008 లోనే మా ఇన్లాస్ ఆల్రెడీ బాట్ ద సైట్. సో మా ఐడియాలజీస్ తో వీ వాంట్ టు స్టార్ట్ అ స్కూల్ అంటే వీ నీడ్ లైక్ అ ప్రాపర్ ప్లేస్ ఫర్ స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కావాలి. అవును. నా సైడ్ ప్రాపర్టీస్ అంటే 90% దే ఆర్ ఆల్ సిటీ ప్రాపర్టీస్. దేర్ ఇట్స్ లైక్ ఎగ్జిస్టింగ్ రెంటల్స్ ఆర్ దేర్ అండ్ బిల్డింగ్స్ ఆర్ ఆల్రెడీ కన్సాలిడేటెడ్. అక్కడ టు సెటప్ అ స్కూల్ అండ్ టు డూ ఇట్ ఇట్స్ నాట్ వెరీ వయబుల్. పోనీ బయింగ్ అ ల్యాండ్ రైట్ నౌ అండ్ దెన్ ఇన్వెస్టింగ్ ఫర్ ద స్కూల్ అనేది, అండ్ వీ స్టార్టెడ్ లైక్ అ స్టార్ట్అప్. టు బి ఆనెస్ట్ మేము మార్కెటింగ్ కూడా ఏం చేయాల. We started with 20 students. అంత పెద్ద క్యాంపస్ తో we started with 20 students. అవునా? And now we have like we have like 600 plus students across campuses. But ఓవరాల్ గా 1000 ఉంటారా? yeah. విజయవాడ and Guntur. అంటే right now we are into Vijayawada and Guntur. We have plans to extend into Hyderabad. Hyderabad. ఈ అకాడమిక్ Year. So